హలో ఆల్ ఆఫ్ యూ. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇది, ఖచ్చితంగా చివరిదాకా చూడండి. అండ్ షార్ట్ వీడియో ఇది. పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ చూడండి. ఎందుకంటే సపోజ్ మీకు ఈ ఇష్యూ మీకు పనికి రాకపోవచ్చు స్టాఫ్గా. ఎవరైనా స్టూడెంట్స్ గైడ్ చేసేప్పుడు ప్రాపర్గా గైడ్ చేయాలి కదా. మీ దగ్గరికి వచ్చారు కదా అని పనికిరాని విషయాలు మీరు గైడ్ చేస్తే ఎలా, లేదా రాంగ్ డైరెక్షన్ ఇస్తే ఎలా? సో స్టాఫ్ కూడా తెలుసుకోండి. స్టూడెంట్ సిఏ ఫౌండేషన్ 3 సార్లు ఫెయిల్ అయింది. నాకు థిక్కెస్ట్ ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు, అతనితో రికమెండేషన్ చేసి ఈరోజు నన్ను కలిసేట్టుగా చేశారు. సో నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఇట్లా ఫలానా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నేను కలుస్తారు అని. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎవరు వస్తారు, ఎందుకు కలుస్తారు, ఏంటి, ఏ పని ఉందో నాతో అని. నేను ఇంకా ఏదన్నా ఒక మంచి న్యూస్తో వస్తారనుకున్నా, చూస్తేనే సిఏ ఫౌండేషన్ 3 సార్లు ఫెయిల్ అయ్యారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఫెయిల్ అవ్వని కోర్స్ ఏం కాదు సిఏ అనేది ప్రొఫెషనల్ కోర్స్. ఇప్పుడు మన వరల్డ్ కప్ ఉంది, బెస్ట్ టీం మన ఇండియన్ టీం, అయినా ఓడిపోయామా లేదా? అది కూడా నాకౌట్ మ్యాచెస్, ఒక 9-10 మ్యాచెస్ వరుసగా గెలిచి వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయామా లేదా? సో ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంటే అలానే ఉంటాయి. ప్రాసెస్ అంటే ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఫలితం మన చేతిలో ఉండదు, రిజల్ట్. సో ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా అంతే. ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, అంటే సివిల్ సర్వీసెస్, సిఏ, సిఎంఏ లాంటి కోర్సెస్ కూడా అంతే. మనకు ప్రాసెస్ ఇంపార్టెంట్ కానీ రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు. మనం పాస్ అయ్యామా లేదా అది కాదు, మనం సిన్సియర్గా ప్రయత్నం చేసామా లేదా, ప్రాపర్గా ప్రయత్నం చేసామా లేదా, అది మాత్రమే ఇంపార్టెంట్. సో స్టూడెంట్ నన్ను కలవగానే డిసప్పాయింట్ అయ్యాను. 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఇది మాకు ఉన్న క్వశ్చన్, స్టూడెంట్కి, నాకు, పేరెంట్కి ఉన్న క్వశ్చన్ అది. వాట్ నెక్స్ట్? నేనే ఉన్నానంటే, ఏదన్నా సిఎంఏ ఫౌండేషన్ కనుక పాస్ అయ్యి ఉంటే, ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే సిఎంఏ కంటిన్యూ అవ్వు. అసలు సిఎంఏ ఫౌండేషన్ రాయలేదు సార్, ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, రిజిస్ట్రేషన్ చేయించలేదు, ఇట్లాంటి ఏదైనా ఉంటే ఆ డిగ్రీ కట్టుంటావు కదమ్మా, ఆ డిగ్రీ కంటిన్యూ చేసుకొని ఇక ఎంబీఏకి వెళ్ళిపోయి, ఇక సిఏ లేదు, సిఎంఏ లేదు. చాలా ప్రెషియస్ థింగ్ ఏంటో తెలుసా? టైం. దయచేసి టైం వేస్ట్ చేయొద్దమ్మా అని చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే, అమ్మా నీకు తెలియట్లేదు, మీ పేరెంట్స్ ఓపెన్గా చెప్పరు, నేను ఓపెన్గా చెప్తేనో నన్ను మీరు నెగిటివ్గా తీసుకుంటారు. మీరిప్పుడు సరైన డెసిషన్ తీసుకోకపోతే, మీరు ఆఫ్టర్ గెట్ మ్యారీడ్ మీకు వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ సరిగ్గా చూస్తాడని గ్యారంటీ కూడా లేదమ్మా. సో దయచేసి నీ లైఫ్ని నువ్వు సీరియస్గా తీసుకో, మీ పేరెంట్స్ కోసం కాదు, నీ కోసం. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ని రోజు వెళ్ళి చూసి వస్తున్నారా? వచ్చిన సంపాదనని షేర్ చేస్తున్నారా? ఇది కూడా అంతే అమ్మా. రేపు నీ లైఫ్ నీదే, మీ పేరెంట్స్ది కాదు. నీకు వచ్చే సంపాదన, నీకు వచ్చేటువంటి కష్టం, సుఖం అన్నీ నీవే. మీ పేరెంట్స్కి ఏం పంచవు, నీ ఎర్నింగ్స్ ఏం మీ పేరెంట్స్కి పంచవు. మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్కి ఏమవట్లేదు కదా, అలానే నువ్వు కూడా మీ పేరెంట్స్కి ఏమో. రేపు ఏం సంపాదించినా నీదే. సో నీ లైఫ్ అమ్మ లైట్ తీసుకోవద్దు. సో నేను చెప్పిన సజెషన్స్ ఏంటి? సిఎంఏ ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే ఫౌండేషన్, సిఎంఏ కంటిన్యూ, లేకపోతే సిఏ వద్దు, సిఎంఏ వద్దు, డిగ్రీకి వెళ్ళిపో అన్నా నేను. సో ఇమ్మీడియట్లీ అమ్మాయి అన్న మాట ఏంటంటే, ఇట్స్ ఐ ఓపెనర్. నేను సిఏ చేయాలనుకుంటున్నాను సార్, కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సార్. ఎందుకు రా అమ్మా? నేను నిజంగా షాక్ అయ్యా. సార్ ఇంతవరకు అసలు నేను సీరియస్గా తీసుకుందే ఉంది సార్. ఫస్ట్ అటెంప్ట్ టైం పాస్ కోసం ఎగ్జామ్ రాశాను, ఇంట్లో పేరెంట్స్ కోసం, అటెండెన్స్ కోసం కాలేజ్ వచ్చినట్టు వచ్చాను, నేను టైం పాస్ కోసం రాశాను. సెకండ్ అటెంప్ట్ మా అమ్మ నాన్న కాస్త కోప్పడితే ఏదో ఓన్ ప్రిపరేషన్, హోమ్ ప్రిపరేషన్ అనే పేరుతో 15 days 20 days నేను టైం వేస్ట్ చేశాను సార్. ఆ తర్వాత అడ్మిషన్ కోసం వస్తే హాస్టల్లో ఖాళీ లేదన్నారు, డే స్కాలర్గా మా అమ్మ వాళ్ళు పంపించడం నాకు ఇష్టం లేదన్నారు, ఇంట్లో కూర్చొని చదువుకున్నాను సార్. రిలీజ్ అయ్యాను కానీ అప్పటికే లేట్ అయిపోయింది. అండ్ థర్డ్ అటెంప్ట్ ఖచ్చితంగా నేనైతే థర్డ్ అటెంప్ట్ సీరియస్గా ప్రయత్నం చేయాలి సార్. బట్ మళ్ళీ వేవరింగ్ మైండ్. చక్కగా నాకు ఫ్రెండ్ దొరికింది సార్, ఆ ఫ్రెండ్తో చాలా టైం పాస్ చేశాను అంది. ఎవరమ్మా ఆ ఫ్రెండ్ అన్న? సెల్ ఫోన్ సార్. సో చేతులారా 3 అటెంప్ట్లు పాటు చేసుకున్నాను సార్. నేను చదివితే పాస్ అయ్యే క్యాండిడేట్ సార్, నా కెపాసిటీ నాకు తెలుసు, నేను పెట్టిన ఎఫర్ట్స్ కూడా నాకు తెలుసు. సో నేను ఎందుకు సిఏ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను? ఇంతవరకు నేను ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టలా, అందుకని ఫెయిల్ అయ్యాను. ప్రాపర్ ఎఫర్ట్స్ పెడితే నేను పాస్ అవ్వగలను, అందుకనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను సార్ అని. గ్రేట్. ఒక మంచి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది ఆ అమ్మాయికి. తను మాస్టర్ మైన్స్లో చదివినా, ఇంకెక్కడి నుంచి చదివినా కూడా ఈ క్లారిటీతో కనుక తను ప్రిపేర్ అయితే, సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సీఏ పాస్ అవుతుంది. సో నక్షల్ ఒకసారి క్విక్గా రిపీట్ చేస్తాను. అమ్మాయి అన్నమాట ఏంటంటే, నేను 3 attempts కూడా ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టలేదు, అందుకని ఫెయిల్ అయ్యాను. నేను ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అయితే సీఏ వదిలేసినా ఆశ్చర్యపోకర్లేదు సార్. సీఏ వదిలేయటమే కరెక్ట్ డెసిషన్.
మీరు చెప్పినట్టుగా సీఏ వదిలేయడం కరెక్ట్ డెసిషన్. నేను అసలు ప్రాపర్ ఎఫర్ట్సే పెట్టలేదు, రిక్వైర్డ్ ఎఫర్ట్స్ ఏ అటెంప్ట్లో కూడా పెట్టలేదు. ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టాలో సఫిషియంట్ ఎఫర్ట్స్ ఏ అటెంప్ట్లో కూడా పెట్టలేదు, అందుకనే ఫెయిల్ అయ్యాను. సో నా ఫెయిల్యూర్కి కారణం సీఏ కష్టమని కాదు సార్, నా ఫెయిల్యూర్కి కారణం నేను కష్టపడలేదు. అందుకని ఇక కష్టపడి వర్క్ చేసి నా ఫ్యూచర్ కోసం నేను ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నాను సార్ అని. సో చాలా మంచి థాట్ అమ్మాయిది. సో మిగతా స్టూడెంట్స్ కూడా సిఏ సిఎంఏ స్టూడెంట్స్ అందరికి కూడా షేర్ చేస్తున్నాను, ఈ కోర్సు చదవటం గొప్ప విశేషం, అదృష్టం ఉండాలి ఇలాంటి కోర్సు చదవాలంటే. అఫ్కోర్స్ ఇది ఐఐటి కంటే మెడిసిన్ కంటే కష్టమైన కోర్సు కాదు, లేదా ఐఐటి మెడిసిన్ కంటే గొప్ప కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్సు కూడా కాదు. ఇది బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే బెటర్, బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే కష్టం. ఐఐటి లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్ కంటే డెఫినెట్లీ ఇది తక్కువ కష్టం ఉంటుంది, అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా తక్కువే ఉంటాయి ఐఐటి మెడిసిన్తో పోలిస్తే. కానీ డిగ్రీకో బీటెక్కో పరిమితం అయిపోకుండా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ చదవటానికి అదృష్టం ఉండాలి. సో జాయిన్ అయ్యారు సరిపోదు, పెడితే సరైన ఎఫర్ట్స్ పెట్టి ఈ కోర్సుని సీరియస్గా ప్రయత్నం చేయండి. ఫస్ట్ అటెంప్ట్ కాకపోతే సెకండ్ అటెంప్ట్ కాకపోతే మ్యాక్సిమం లాస్ట్ థర్డ్ అటెంప్ట్, ఇంకా అటెంప్ట్లు ఇవ్వద్దు, మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఓన్లీ 2 things, పెడితే సరైన ఎఫర్ట్స్ పెట్టండి, సీరియస్గా చదవండి, పాస్ అయ్యి వెళ్ళిపోండి, లేకపోతే వేరే కోర్సెస్కి వెళ్ళిపోండి, కానీ మీ విలువైన వాల్యుబుల్ టైంని మాత్రం వేస్ట్ చేయొద్దు. అండ్ అలానే సార్ ఈ పాపాయి చెప్పింది, ఈ స్టూడెంట్ చెప్పింది, నాకంత కెపాసిటీ లేదు, నాకంత ఐక్యూ లేదు, నాకంత తెలివితేటలు లేదు, నాకంత మెమరీ లేదు. అలాంటప్పుడు ఈ కోర్సులో కంటిన్యూ అవ్వటం కూడా వేస్ట్. మీకు మంచి కెపాసిటీ ఉండి ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టలేదు, సఫిషియంట్ ఎఫర్ట్స్ పెట్టలేదు, ఫెయిల్ అయ్యారు. మీరు ఆలోచించుకోండి, ఎఫర్ట్స్ పెడతానంటేనే అంటే కష్టపడతానంటే కంటిన్యూ అవ్వండి, లేకపోతే వద్దు. సార్ నాకు ఐక్యూ లేదు, తెలివితేటలు లేవు, నాకు అంత దేవుడు అంత తెలివితేటలు ఇవ్వలేదు సార్, నో ఇష్యూ. మీకేదో స్కిల్ సెట్ ఉంటుంది, అది ఐడెంటిఫై చేయండి, ఇంకో రంగంలో ఇంకో కెరీర్లో షైన్ అవ్వండి. ఇంకా ఈ సిఏ సిఎంఏ లాంటి కోర్స్ కూడా కంటిన్యూ అవ్వద్దు. ఆల్ ద బెస్ట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.